ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగం సవరించుకోవడానికి మన సమర యోధులు ఎంతైతే కష్టపడినారో వారి గురించి జస్ట్ ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకుంటే మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఫస్ట్ టైం ఒక స్వరాజ్ బిల్ తో ప్రవేశపెట్టినారు 1895 లో. స్వరాజ్ బిల్ 1895 లో స్వరాజ్ బిల్ తో బాల గంగాధర్ తిలక్ గారు ఫస్ట్ టైం ప్రపోజ్డ్ టు యూఆర్ ది మేకింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. బ్రిటిష్ ప్రభుత్వాలతో, బ్రిటిష్ గవర్నమెంట్ తో, అప్పుడు మన బ్రిటిష్ వచ్చేసి డైరెక్ట్ రూల్ చేస్తుంది 1895 లో. అప్పుడు మన బాలగంగాధర్ తిలక్ గారు వాళ్ళకి గట్టిగా అడగడం జరిగింది, యూ కెన్ మేక్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, మాకి డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ ని నిర్వహిస్తాము అని చాలా గట్టిగా అడగడం జరిగింది. బట్ అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చేసి ఒకరి వల్ల ఏం సాధ్యం కాదని అప్పుడే మాకు అర్థమైంది. దాన్ని ఒక్కరే ప్రపోజ్ చేసిన అది బిల్ ని, బట్ స్వరాజ్ బిల్ ని అది ముందుకు వెళ్ళలేదు వారు. మరి దానిలో ఆ స్వరాజ్ బిల్ లో 110 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్, 110 ఆర్టికల్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్ లో. 110 ఆర్టికల్స్ ఇన్ డాక్యుమెంట్ అంటే వారు స్వరాజ్ బిల్ ప్రవేశపెట్టిన డాక్యుమెంట్ లో 110 బిల్స్ ఉన్నాయి ఇన్ డాక్యుమెంట్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఇంపార్టెన్స్, దాంట్లో ఇప్పుడు ఏదైతే మన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో దాంట్లో 110 ఆర్టికల్స్ దాంట్లో మళ్ళీ ఇంక్లూడెడ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మన ప్రెసెంట్ డేలో పార్ట్ 3 ఆర్టికల్ 12 to 35 దాకా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 దాన్ని విభజిస్తుంది. సో చూసుకుంటే అప్పుడే మన బాలగంగాధర్ తిలక్ గారు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి దాంట్లో ఇంక్లూడింగ్ 110 ఆర్టికల్స్ లో విత్ ఇంక్లూడెడ్ ఫండమెంటల్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ అలాంటి ఆర్టికల్స్ ని ఇంక్లూడ్ చేసినారు 1995 లో. త్వరగా చూసుకుంటే ఇదంతా బాగుంది, బట్ అప్పుడు చాలా మంది ప్రపోజ్ చేసినారు యూ కెన్ మేక్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ ఒక పర్సన్ వచ్చేసి మనం భారతదేశానికి రాజ్యాంగం కావాలి, మేక్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. బట్ హౌ టు మేక్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగాన్ని మనం ఎలా సవరించుకోవాలి, ఇది ప్రాసెస్ ఏమి? బట్ ఆ టైంలోనే ఎంఎన్ రాయ్ గారు 1934 లో ఒక ప్రపోజ్ చేస్తారు, యూ కెన్ మేక్ ఇన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూజింగ్ టు అసెంబ్లీ. అంటే మనం భారత రాజ్యాంగాన్ని సవరించుకోవాలంటే ఎలా సవరించుకోవాలని ఎవరు చెప్పినారంటే ఎంఎన్ రాయ్ చెప్పినారు. ఏ విధంగా అంటే అసెంబ్లీ సిస్టమ్ ద్వారా మనము నిర్వహించుకోవాలని నామినేట్ చేద్దామని ఆ పర్సన్స్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు 1935 లో. ఎంఎన్ రాయ్ వచ్చేసి ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు ఎంఎన్ రాయ్ గారు. తర్వాత చూసుకుంటే ఆ టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మన భారతదేశంలో చాలా పెద్ద పార్టీ. మన పాకిస్తాన్ రీజియన్ లో కానివ్వండి, బంగ్లాదేశ్ రీజియన్ లో కానివ్వండి, మన ఇండియా సబ్ కాంటినెంట్ లో కానీ ఇట్ ఈస్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్టీస్ ఇన్ అవర్ కంట్రీ. బట్ 1934 లో ఏదైతే ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఉందో దానికి సంబంధించిన అధ్యక్షుడు ఎంఎన్ రాయ్ గారు వాళ్ళే ఒక ఐడియా ఇచ్చినారు. బట్ అప్పుడు ఇండియన్ కాంగ్రెస్ ఇప్పుడు మనం ఏదైనా ప్రజల కోసం చేయలేకపోతే ప్రజలు మాకు చెప్పులతో కొడతారని ఫస్ట్ టైం 1935 INC completely demanded to make to Indian Constitution. అంటే 1835 లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా డిమాండ్ చేసింది యూ నీడ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఖచ్చితంగా మాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కావాల్సిందని ఒక బ్రిటిష్ దగ్గర ఒక ప్రపోజల్ పెట్టింది. తర్వాత 1939 లో జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రివల్యూషన్ తో
అసెంబ్లీ అన్నారు కదా ఎంఎన్ రాయ్, వాళ్ళని ఎవరు రాసేయడానికి కాన్స్టిట్యూషన్ రివైజ్ చేసుకోవడానికి ఎవరిని పంపేదంటే అప్పుడు ఒక కాన్సెప్ట్ వస్తుంది, అడల్ట్ ఫ్రాంచైజీ. వాట్ ఈజ్ మీన్ బై అడల్ట్ ఫ్రాంచైజీ అంటే ఎవరైతే 18 years దాటి ఉన్నారో, ఎవరైతే 18 years ప్లస్ ఉన్నారో, యు ఆర్ ది ఎలెక్టెడ్ టు ది మేకర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఎవరైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీతో కాన్స్టిట్యూషన్తో రాయబడిన వ్యక్తులను నామినేట్ ఎవరు చేస్తారంటే అడల్ట్ ఫ్రాంచైజీ. ఎవరైతే 18+ ఉన్నారో వాళ్ళు ఓట్ హక్కు ఉంటుంది టు ఎలెక్టెడ్ ఆర్ నామినేటెడ్ టు కాన్స్టిట్యూషన్ రైటర్స్. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ టైం మనకు 1952 మధ్యలో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. 1951-52లో జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు వచ్చేసి ఓట్ హక్కు వచ్చేసి 21 yearsకి ఓట్ టు రైట్ 21 years. బట్ 1974లో ఒక అమెండ్మెంట్ తీసుకుని వచ్చినారు పార్లమెంట్లో. 1974లో ఒక అమెండ్మెంట్ తీసుకుని వచ్చాను, దట్ ఈస్ 61st అమెండ్మెంట్. 61st అమెండ్మెంట్ ఏముందంటే ఏదైతే 21 ఓట్ హక్కు ఉందో, ఎవరైతే 21+ ఉన్నారో వాళ్ళు ఓటు వేయచ్చు అని ఏదైతే రూల్ ఉందో దాన్ని రెడ్యూస్ చేసి 18కి తీసుకొని వచ్చినారు. ఇది అమెండ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్. అప్కమింగ్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్ అడగచ్చు. తర్వాత చూసుకుంటే దీంతో అయిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఎలా మనము ఆర్టికల్స్ని పార్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి సింపుల్గా ఒక గుర్తుపెట్టుకోండి, బుక్, చాప్టర్ నంబర్, చాప్టర్ నేమ్, పేజెస్. ఇప్పుడు చూసుకోండి, బుక్ వచ్చేసి మనది ఇంగ్లీష్ అనుకోండి ఎగ్జాంపుల్. తర్వాత చాప్టర్ నేమ్ వచ్చేసి నౌన్ అనుకోండి. తర్వాత చాప్టర్ నేమ్ వచ్చేసి, చాప్టర్ నంబర్ వచ్చేసి చాప్టర్ నంబర్ వచ్చేసి 1 అనుకో. చాప్టర్ నంబర్ వచ్చేసి 1 అనుకోండి. చాప్టర్ నేమ్ వచ్చేసి నౌన్ అనుకోండి. తర్వాత పేజ్ వచ్చేసి 1 to 10 అనుకోండి. ఈ కాన్సెప్టే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అప్లై చేయబడింది. ఇప్పుడు మన బుక్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత చాప్టర్ వచ్చేసి మన చాప్టర్ నంబర్ వచ్చేసి 3, పార్ట్ 3. తర్వాత వచ్చేసి చార్టర్ నేమ్ వచ్చేసి మనది ఫండమెంటల్ రైట్స్. తర్వాత చూసుకుంటే ఫండమెంటల్ ఆర్టికల్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 to 35. చూసుకోండి ఎంత సింపుల్ వర్క్ అనేది ఉందో. ఆర్టికల్స్ ని మరియు పార్ట్స్ ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఐ మేక్ టు వన్ ట్రిక్. బుక్ ఇంగ్లీష్ అనుకోండి, చాప్టర్ నెంబర్ 1 అనుకోండి, చాప్టర్ నేమ్ వచ్చేసి నౌన్, పేజ్ నెంబర్ 1 to 10. బట్ ఆ కాన్సెప్టే మన కాన్స్టిట్యూషన్ అప్లికేబుల్ చేస్తుంటే బుక్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, చాప్టర్ నెంబర్ వచ్చేసి పార్ట్ 3. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ లో పార్ట్ 3 అనే భాగంలో ఏ పార్ట్ 3లో ఏ భాగాలు ఉన్నాయి, ఫండమెంటల్స్ భాగాలు ఉన్నాయి. ఆ ఫండమెంటల్ భాగాలు ఏ మధ్యలో ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్స్ ఉన్నాయంటే 12 to 13. నౌన్ అనే చాప్టర్ నేమ్ లో ఏ పేజెస్ నుండి ఏ పేజెస్ ఉంది 1 to 10. ఇప్పుడు ఫండమెంటల్స్ అనేది 12 to 35 ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్, నా ఏం వచ్చేసి మీకు జస్ట్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయడం కాదు. మా ఏం ఈజ్ ఏ మేక్ టు బెస్ట్ సిటిజన్ ఇన్ ఇండియా. అంటే మనము బెస్ట్ సిటిజన్ గా ఉండాలి. జస్ట్ నేను ఏదో ఇండియన్ కాన్స్టిట్యూషన్ దే ఆర్ ది మేకింగ్ ఆఫ్ ది రూల్స్ ఆఫ్ ది సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అండ్ ఆర్టికల్స్ ఆర్ ది 365 days 365 ఆర్టికల్స్ అండ్ 12 schedules అండ్ 25 parts అని నేను చెప్పడం లేదు మీకు. జస్ట్ నేను చెప్పేది ఒకటే, మనం చదువుకున్న చదువు ఫ్యూచర్ లో ఉపయోగపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అబిలేటెడ్, అంటే మీకు ఫండమెంటల్ రైట్స్ ని అబిలేషన్ జరిగినాయి. అప్పుడు యువర్ ది కమ్ టు ఇంటూ ఫోర్స్. మీరు ఎవరికో పోయి అడగాల్సిన అవసరం లేదు. మీరు పోయి ఎవరో లాయర్ కి పోయి అడగాల్సిన లేదు. డైరెక్ట్ గా పోయి మీరు పిటిషన్ పెట్టచ్చు డివిజన్ కోర్టు. అలాగా ప్రిపేర్ చేయడానికి నాకు ఏము, బట్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన చేయలేదు. జైన్ ఫ్రెండ్స్, ఇలాంటి
కాన్సెప్ట్ కోసం మా పేజ్ని ఫాలో కానివ్వండి.